నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన పీక్ స్టేజ్లో చూస్తున్నాడు. 60 దాటాక పట్టిన మహార్దశ ఇది. అంత ఈజీగా వదలదు. ఆయన తాజా ప్రాజెక్టులు కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా అఖండ 2 విషయంలో బాలయ్య తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే ఇది ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచే సినిమా కాబోతోందని స్పష్టమవుతోంది. ఈసారి కేవలం కమర్షియల్ హంగులే కాకుండా సాంకేతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమా స్థాయిని పెంచడానికి బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ కూడా సిద్ధమవుతుంది. అఖండ 2 చిత్రాన్ని 3D ఫార్మాట్లో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, శివతాండవం వంటి ఎలివేషన్ సీన్స్కు బాలయ్య ఎనర్జీ తోడై 3D టెక్నాలజీలో తెరపై చూస్తే అది ప్రేక్షకులకు ఒక మరపురాని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ తరహా టెక్నికల్ డెసిజన్ తీసుకోవడం బాలయ్య ఫ్యూచర్ విజన్ను, సినిమాపై ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. కేవలం కథపైనే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వాలనే తపనతోనే ఈ 3D ప్లాన్కు శ్రీకారం చుట్టినట్లు అర్థమవుతోంది. ఈ భారీ ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన అంశం పాన్ ఇండియన్ మార్కెట్ను టచ్ చేయడం. అఖండ మొదటి భాగం తెలుగులో సాధించిన ప్రభంజనం దృష్ట్యా రెండో భాగాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. దీనికి అనుగుణంగా కథలో యూనివర్సల్ అపీల్స్ ఉండేలా మార్పులు చేసి నేషనల్ వైడ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అంశాలను జోడించారు. బోయపాటి శ్రీను దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ నిర్వహించడం, అన్ని భాషల నటీనటులను కీలక పాత్రలకు ఎంపిక చేయడం వంటి వ్యూహాలు బాలయ్యకు పాన్ ఇండియా స్టార్డమ్ను తెచ్చిపెట్టడానికి దోహదపడతాయి. మొదటి భాగం మాదిరే పార్ట్ 2 కూడా సంచలనం రేపుతోందని నమ్మకంగా చెబుతున్నారు బోయపాటి. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్స్, మైథాలజీ, ఆధ్యాత్మికత అంశాలు కలుస్తున్న ఈ సినిమాకు 3D పాన్ ఇండియన్ విడుదల లాంటి అంశాలు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయం. ఈ సినిమా హిట్ అయితే బాలయ్య మార్కెట్ ఒకేసారి 3-4 గింతలు పెరగడం పక్కా. చూడాలిక ఏం జరుగుతోందో. డిసెంబర్ 5న బాలయ్య సునామీ ఎలా ఉండబోతోందో.